ఎంతమందికి తన పట్ల దురభిప్రాయం ఉందో, ఎంతమందికి తన పట్ల సదభిప్రాయం ఉందో ఆ క్లారిఫికేషన్ కోసం అలా వదిలేస్తే దూతలకు నూరాడు, పోశాడు. 33.5 కోట్లు చెడిపోయారు. 66.5 కోట్లు దేవుడిని వదలలేదు, కానీ హృదయంలో డౌట్ ఉంది. ఏం డౌట్ ఉందంటే, దైవకుమారుడు మన దూతలలో ఒక దూతగా ఉన్నవాడు, ఆయన మనం పెద్ద తేడా కనపడట్లా, మనలో ఒక్కడిగా ఉన్నాడు, మనం ఎలాగో ఆయన అలాగే. మరి ఇంకా ఆయనకి ఎందుకు స్తోత్రం, ఆయనకి ఎందుకు ఘనత? తండ్రి చిత్త ప్రకారం మనం ఉన్నాం, ఆయన కూడా ఉన్నాడు. మనం తండ్రిని ఆరాధిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాడు. ఎందుకు ఆయన స్పెషల్ ఏంది? ఎందుకు ఆయనను హైలైట్ చేశాడు, ఆయనను హెచ్చించాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని వాళ్ళ మనసులో డౌట్ ఉండింది. అక్కడ నుంచి డిక్లేర్ అయిన వాళ్ళని ఎక్కడ చేసి ఎక్కడ నెట్టాడు? ఆకాశ మండలమే. అక్కడ నుంచి భూమి మీదకి మానవుని జడగొట్టి ఇప్పుడు ఈ గుంపంతా పడి మానవుల్ని పీకు తింటున్నారనమాట. అది జరుగుతుంది. ఎందుకంటే ఈ మానవ జాతి దేవుణ్ణి గాక అబద్ధాన్ని నమ్మిందిగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సంబడంలో ఉంది. ఎప్పుడన్నా చూడు అబద్ధం ఉన్నంత తీయగా వాస్తవం ఉంటుందేమో చూడు. ఇప్పుడు తప్పు చేయొద్దని మీ నాన్న తిడతారు నిన్ను. అదే కొంతమంది ఉంటారు దిక్కుమాలిన ఫ్రెండ్స్, అసలైనా మీ డాడీ అలా అంటాం ఏంటి ఎప్పుడన్నా కొంచెం తీసుకుంటే తప్పేందంట అంటారు. ఈ ఇద్దరి మాటలు ఎవరిది బాగుంటుంది? అసలు మీ మమ్మీ అలా అంటాం ఏంటి ఎప్పుడన్నా కొంచెం అలా చేస్తే ఏంటంట అంటే అబ్బా వాళ్ళు ఎందుకు తిడతారు? రే పోతావురా, అలవాటు మంచిది కాదురా, జీవితాలు ఎన్నో నాశనం అయిపోయినాయి, నాకు తెలుసురా, వద్దురా. ఇది ప్రేమ ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది. చిరాకు పుడితే లాగా ఒకటి, అది మీరు పూర్తి చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రేమ? నువ్వు ప్రేమ అనుకునేది అబద్ధం, మోసం. ఎందుకంటే అది నిన్ను దువ్వుతుంది, నీ పాపాన్ని దువ్వుతుంది, నీ తప్పుడు నడతను దువ్వుతుంది. నీకేమో అది ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా జనాల మైండ్ అదే. ఎట్నో మీరు బయటపడ్డారు, దేవునికి స్తోత్రం. ఎట్నో నేను బయటపడ్డాను, లేకపోతే ఆ దువ్వుల్లోనే మనం కూడా కూర్చునేవాళ్ళం, పోయేవాళ్ళం మొత్తం కలిసి పాతాళానికి. ఎట్లనో దేవుడు దర్శించి మహారాజు కళ్ళు తెరిచి కాపాడి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. అంతకు మించిన అదృష్టం లేదు. మళ్ళీ అపవాదికి లోబడ్డారు, వాడు వచ్చి ఇప్పుడు మనుషుల్ని వెళ్తున్నాడు. మీరు చెప్పండి, దేవదూతలు ఎప్పుడు అన్నారో తెలుసా? గొర్రెపిల్ల మహిమయు ఘనతయు ప్రభావము శక్తి స్తోత్రము పొందనర్హుడని. యేసు శిలువ మరణ పునరుద్ధాన ఘట్టములు జరిగి మహిమలోనికి చేరిన తర్వాత అప్పుడు అన్నారు. చదువు ఇప్పుడు ప్రకటన గ్రంథము 5:12. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యం. వధింపబడని గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. వదిరా లేదు, మరద లేదు. నేనేం అడుగుతున్నాను? వధింపబడిన గొర్రెపిల్ల. స్తోత్రం. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు. దూతలు చూశారండి. మనకంటే ఆయన గొప్ప ఏమిటంటే, తండ్రి చిత్తము నెరవేర్చడానికి, సంకల్పం నెరవేర్చడానికి మహిమలో సింహాసనం ఎక్కటమే కాదు, సిలువను కూడా ఎక్కునంతగా తగ్గించుకుంటాడ్రా. ఉమ్ములు సహిస్తాడు, అవమానాలు భరిస్తాడు. దూతలలో మనకంటే తక్కువ వాడుగా ఉంటాం కాదు, మానవుల కంటే కూడా తక్కువ వాడుగా, మానవుల పాదాల కిందున్న పాతాళము కంటే కిందికి తగ్గించుకునేంత తగ్గింపు కలిగిన వాడురా. అయ్యయ్యో తప్పుపట్టే మనం తెలియక అపార్థం చేసుకున్నాం. ఇప్పుడు అర్థమైంది. వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు మహిమయు స్తోత్రము ఘనత ప్రభావము అన్ని పొందాను అర్హుడు. ఎప్పుడు అనిపించిందయ్యా మీకు అర్హుడని? ఇప్పుడు అనిపించిందా? అంటే చూస్తే కానీ ఒప్పుకోరన్నమాట. చూడకముందే తండ్రి చెప్పాడు, మీకు అర్థం కాల. తండ్రి సంతకం పెట్టాడంటే అంతే, నోరు మూసుకొని ఒప్పేసుకోవాలి అంతే. ఎందుకంటే అన్ని టెస్టులు అయిపోతాయి. మీరేమో భవిష్యత్తు నెరగరు, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు. ఆయన చెప్పాడంటే ఇంక చేయటమే నోరు మూసుకొని. ఇప్పుడు చివరికి ఏం జరిగింది? తండ్రి చెప్పిందే జరిగింది.
అరే మీతో ఒకడుగా ఉన్నాడు కానీ మీ అందరికంటే గొప్పవాడురా, మొక్కండ్రా అన్నాడు. ఏమిటి ఆయన అర్హత, ఏమిటి ఆయన గొప్ప అన్నావు. ఇప్పుడు చూపిస్తే నోరు ఎళ్ళబెట్టి నిజమే అర్హుడే అన్నావు. ఇదంతా జరగకముందే చెప్పాడు, మొక్కెత్తే పోయేదిగా. ఒక గుంపేమో పూర్తిగా రివర్స్ అయి సైతాన్లు అయిపోయారు. ఆ గుంపే ఇప్పుడు భూమి మీద తిరుగుతుంది. రోజు మీ దగ్గర డ్యూటీలు పెట్టుకొని తిరుగుతుంది. ఆ దెయ్యాలే, పాడుబడ్డ దెయ్యాలి, ఆ దూతలే. అర్థమైందా? దూతలే దురాత్మలు, మనుషులు కాదు. పడద్రోయబడిన దూతలే దురాత్మలు, దయ్యములు, అపవిత్రాత్మలు, దుష్టాత్మలు. ఇక నువ్వు ఏ టైటిల్ చెప్పుకుంటావు బైబిల్లో, అవన్నీ వాటికి సంబంధించినవి. అర్థమైందా? ఇప్పుడు సైతానగాడి కుళ్ళు ఎవరి మీద? తండ్రితో వాడు ఎప్పుడు ఈక్వల్ కాడు, ఆ సంగతి వాడికి తెలుసు. వాడి కుళ్ళంతా కుమారుడి మీదే. అందుకే కుమారుడికి మహిమపరిస్తే ఒప్పుకోడు, కుమారుడికి కృతజ్ఞతలు చెప్తే ఒప్పుకోడు, కుమారుడిని స్తుతిస్తే ఒప్పుకోడు, కుమారుడికి ప్రార్థన చేస్తే ఒప్పుకోడు. వాడి కుళ్ళు ఏ స్థాయికి వెళ్ళిందంటే, యేసయ్య భూమి మీదకి వచ్చి అరణ్యంలో 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఉంటే 3వ శోధనగా వాడు తెచ్చింది ఏందో తెలుసా? యేసు, ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక రాజ్యములు వాటి మహిమంతా నీకు ఇస్తాను. యేసు కాలు మొక్కితే నువ్వు కష్టపడి సంపాదించుకున్న, మోసం చేసి సంపాదించుకున్న రాజ్యములు మహిమతో వదిలేసుకోవడానికి ఇష్టపడ్డావు ఏమిట్రా? ఆయన కాలు మొక్కటం అంత విలువైందా? వాడు చెప్పేది అదే నా లైఫ్ అంబిషన్, అదే నీ జీవితం యొక్క ధ్యేయమా, లక్ష్యమా? అయితే నువ్వు సచ్చినా జరగదు అది. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించినోడురా. మనిషిగా భూమి మీదకి వచ్చినంత మాత్రాన ఆయనలో దేవత్వం పోతుందా, రాజసం పోతుందా? ఆ బ్లడ్లో రోషం పోతుందా? ఏమన్నాడు? సాతానా పొమ్మో, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకే మొక్కి ఆయనకే నమస్కరింపవలదని రాయబడి ఉన్నది అన్నాడు. దైవరక్తం అది, నిర్దోషం. మరి మీకు రాని పాట అయింది. మనుషులలో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులదో ఆ దూతలదో కానే కాదది. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. నిర్దోషమైనది అది యేసు రక్తం. ఆ బ్లడ్లో ఉంది ఆ రాజసం, ఆ రోషం, ఆ పౌరుషం, ఆ పరాక్రమం, ఆ పరిశుద్ధత, ఆ దేవత్వపు వ్యక్తిత్వ సౌందర్యం. ఏదో ఆకారానికి మనుషుల్లా కనపడ్డాడు కదా, బుక్ అవుతాడేమో అనుకున్నాడు ఆ జఫాగాడు. వాడయ్యాడు జఫా. స్తోత్రం. యేసు 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 యేసే మన బాసు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉంటే లేదే కేసు. మనం ఎప్పుడు తిప్పాలి ఆయన వైపే మన ఫేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారండి? అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఒక్కసారి కాలు మొక్కు. ఎందుకంటే అక్కడ తండ్రి ఈయన్ని మొక్కమన్నాడు కదా, అందుకని యేసు చేత ఒక్కసారి కాలు మొక్కించుకుంటే తండ్రి వైపు చూసి అని నవ్వటానికి అయిద్దా? వీడికి వీడి తాత ముత్తాతలకు అయిద్దా? లేరులే, వాళ్ళు ఉండరులే, కానీ ఉంటే మాత్రం అయిద్దా? వెదవైపోయాడు. మొక్కమంటే పో అన్నాడు, మొక్కమంటే మొక్క మీద ఏలు పెట్టి గద్దించాడు. చివరికి వాడు ఏర్పరచుకున్న దయ్యాలు వచ్చి ఆయన కాళ్ళు మొక్కాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఆ దురాత్మలు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, లోకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం, ఇంటికి పోయి చదువుకోండి. దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి కిందికి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమీ కాలం రాక మునిపే మమ్మను నశింపజేయవచ్చితివా. ఆయన ఎదుట సాగిలపడి యేసయ్య సాగిల పడ్డా, దయ్యాలన్నీ వచ్చి ఆయన ముందు సాగిల పడ్డాయా? అప్పటి నుంచి కుళ్ళు వాడికి. అందుకని మనం యేసయ్యను మహింపరిస్తే ఓర్చుకోలేడు.
యేసయ్యను గణపరిస్తే ఉండలేడు. అందుకే వాడికి మంట పుట్టించాలంటే యేసయ్యని పొగిడి 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 పాడాలి. కుళ్ళు కదా, వాడి ఒళ్ళంతా కుళ్ళే, దరిద్రుడు.